హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీనాని మీ ముందుకు సరికొత్త వీడియోతో వచ్చాను ఫ్రెండ్స్. ఈ వీడియోలో ఎంతమంది అయితే ఈవీ బైక్స్ పైన చూస్తున్నారో వాళ్ళ కోసం ది బెస్ట్ ఈవీ బైక్స్ అయితే తీసుకొచ్చాను. సో అండర్ 50,000 లోపే వస్తున్నాయండి. సో ఈ బైక్స్ వచ్చే చాలా పేరు ఉన్న కంపెనీస్ నుంచి అయితే నేనైతే పట్టుకొచ్చాను. ఫస్ట్ వచ్చేసి టీవీఎస్ నుండి, సెకండ్ వచ్చేసి హోండా నుండి. ఈ రెండు బైక్స్ కూడా మనకు ఈవీతో రావడం జరుగుతుంది. ముందుగా ఈ రెండిట్లో బెస్ట్ ఏందనేది నేను చెప్తాను. టీవీఎస్ ఒక ప్రైస్ వచ్చేసి 49,999 కి అయితే వస్తుంది. అదే హోండాలో వచ్చేసి 46,999 కి అయితే వస్తుంది. అదే మనకు టీవీఎస్ లో బ్యాటరీ కెపాసిటీ వచ్చేసి 1.80 కిలోవాట్ బ్యాటరీ అయితే వస్తుంది. అదే హోండాలో బ్యాటరీ కెపాసిటీ వచ్చేసి 2.2 కిలోవాట్ తో అయితే రావడం జరుగుతుంది. ఈ టీవీఎస్ ఈవీలో మనకు 86 కిలోమీటర్ అయితే ఐడిసి రేంజ్ అయితే వస్తుంది. అలాగే మనకు హోండాలో వచ్చేసి 92 కిలోమీటర్స్ ఐడిసి రేంజ్. ఈ టీవీఎస్ వచ్చేసి మనకు బిఎల్డిసి హబ్ మోటార్ తోనైతే రావడం జరుగుతుంది. అదే హోండాలో వచ్చేసి సింక్రోనైజ్ మోటార్ తోనైతే రావడం జరుగుతుంది. టీవీఎస్ లో బ్యాటరీ వ్యారెంట్ వచ్చేసి 3 ఇయర్స్ లేక 30,000 కిలోమీటర్స్ అయితే వీళ్ళైతే చెప్తున్నారు. టీవీఎస్ వాళ్ళైతే అన్లిమిటెడ్ కిలోమీటర్ తో పాటు 863 పర్ మంత్ అయితే వీళ్ళైతే ఛార్జ్ చేస్తున్నారు. అదే మనము హోండాలో అయితే 1.24 కిలోమీటర్ అయితే వీళ్ళైతే ఈ టీవీఎస్ లో అయితే బ్యాటరీస్ అయితే రిమూవల్ బ్యాటరీస్ అయితే కాదు, హోండాలో అయితే మనకు రిమూవల్ బ్యాటరీస్ అయితే ఇస్తున్నారు. ఎవరైతే అపార్ట్మెంట్స్ లో ఉన్నారో వీళ్ళకైతే కొనాలి అనుకుంటే ఈ బాస్ సిస్టమ్ తో వచ్చే బ్యాటరీస్ ఉన్న ఈవీ వెహికల్స్ అయితే తీసుకోండి. ఇలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వైలెట్ అండి డూ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.